ఏ ఏ రోజుల్లో కొత్త బట్టలు ధరించాలి, ఏ రోజుల్లో కొత్త బట్టలు ధరించకూడదు అంటే సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ రోజుల్లో కొత్త బట్టలు ధరించవచ్చు. ఆదివారం కూడా కొత్త బట్టలు ధరించవచ్చు. అయితే మంగళవారము, శనివారం నాడు మటుకు కొత్త బట్టలు ధరించద్దు అనే చెప్తారు పెద్దలు. అయితే ఏదో ఒక పండగ వచ్చింది అనుకుందాం, ఆ రోజున మరి కొత్త బట్టలు ధరిస్తాం కదా. అది మంగళవారం కానీ, శనివారం కానీ, ఏ వారమైనా కానీ ఇంకా పండగ రోజు తప్పు లేదు. అదేవిధంగా ఏదో వివాహ వార్షికోత్సవం అంటే పెళ్లి రోజు అయితే అది ఏ మంగళవారం వచ్చిందో శనివారం వచ్చింది అనుకుందాం. మరి కొత్త అండి వాళ్ళని శనివారం అండి, మంగళవారం అండి, కొత్త బట్టలు ధరించకూడదుట, కట్టుకోకూడదు, అందుకని కట్టుకోను అని అనకూడదు. అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా కట్టుకొని తీరాలి, అది మంగళవారమైనా శనివారమైనా కానీ. అదేవిధంగా పుట్టినరోజు వచ్చిందనుకోండి, అమావాస్య నాడు పుట్టినరోజు వచ్చింది అనుకుందాం, ఖచ్చితంగా కట్టుకోవాలి. అదేవిధంగా మంగళవారం కానీ శనివారం అయినా కానీ ఏ రోజైనా కానీ పుట్టినరోజు నాడు కూడాను కొత్త బట్టలు ఖచ్చితంగా కట్టుకొని తీరాలనే చెప్తారు పెద్దలు. అదేవిధంగా ఈ పుట్టినరోజు నాడు మనం సప్త చిరంజీవుల్ని కూడా తలుచుకోవాలి. అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృప పరశురామచ్చ సప్తైదే చిరంజీవిన. ఆ సప్త చిరంజీవుల యొక్క అనుగ్రహంతో మనం కూడా చిరంజీవులుగా ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళు దీవిస్తూ చక్కగా మనల్ని కొత్త బట్టలు కట్టుకోండర్రా, తలంటి పోసుకోండి, తీపి తినండి, కొత్త బట్టలు కట్టుకోండి, దైవానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇంట్లో కానీ దేవాలయాల్లో కూడా చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అయితే మామూలుగా విడి రోజుల్లో అయితే మనకు కొంతమంది షాపింగ్లకు వెళ్ళేటటువంటి హాబీ ఉంటుంది, అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. ఈ బుధవారం రోజు మటుకు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాడు. ఎందుకని అంటే బుధవారం రోజున యొక్క బుధుడి యొక్క అనుగ్రహం తగ్గుతుంది, అందుకు కానీ బుధవారం రోజున మటుకు కొనుగోలు చేయకండి అని చెప్తూ ఉంటారు. ఏమైనా కొనాలంటే బుధవారం నాడు కొనొద్దు అని. కొత్త బట్టలు మంగళవారం కానీ శనివారం రోజు కానీ కట్టుకోకూడదు. మిగతా రోజుల్లో ఆదివారం కానీ, సోమవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం నాడు శుభ్రంగా నిరాక్షేపణగా కట్టుకోవచ్చు. స్వస్తి.